ముందుగా అమ్మ లావణ్య రెడీ. ముందుగా మన ఎండి గారిని అతిథులను బొకే ఇచ్చి అదేవిధంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మన ప్రియతములు ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మాత్యులు బట్టి విక్రమార్క సార్ని బొకే అండ్ షాల్వతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. వెయ్యి 50 బస్సులో సిటీ లోపల ఎలక్ట్రికల్ బస్సులు ఇంట్రడ్యూస్ చేసేందుకు గవర్నమెంట్ అండ్ అదేవిధంగా టీఎస్ఆర్టీసీ నిర్ణయించిన దానికి అనుగుణంగా ఇప్పటివరకు 25 బస్సులు ఇంట్రడ్యూస్ చేశాము. ఇవాళ 25 బస్సులను మన డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా వెల్కమ్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా మన ఎండి గారిని కోరుతున్నాను. వేదిక పైన ఉన్న రెస్పెక్టెడ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ బట్టి విక్రమార్క గారు, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధప్రకాష్ గారు, మన ఓలెక్ట్రా సందీప్ గారు, విచ్చేసిన టీం టీఎస్ఆర్టీసీ, మన సిబ్బందికి, మన ఫ్యామిలీకి, విచ్చేసిన ఆహ్వానితులకి, మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. నా తరపు నుంచి, యాజమాన్య తరపు నుంచి, సిబ్బంది తరపు నుంచి ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వెంకటరెడ్డి గారికి, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారికి, మన లోకల్ ఎమ్మెల్యే గారికి దానం నాగేంద్ర గారికి, మన లోకల్ కార్పొరేటర్ విజయారెడ్డి గారికి, మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధప్రకాష్ గారికి, మన టీమ్ టీఎస్ఆర్టీసీకి, ఎలక్ట్రా ఆఫీషియల్స్కి, విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్కి, ఆహ్వానితులందరూ కూడా స్వాగతం కోరుతూ, ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. నా తరపు నుంచి, యాజమాన్య తరపు నుంచి, మన సిబ్బంది తరపు నుంచి ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరు కూడా తెలుసు, ఆల్మోస్ట్ 10 సంవత్సరం తర్వాత ఒక పిఆర్సీని మనము టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనం ఆల్మోస్ట్ 2017లో ఇచ్చిన ఈ ఐఆర్ని ఈరోజు ఒక 21% ఫిట్మెంట్తోని మనము ఇంప్లిమెంట్ చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయము. దీనికి బాగా కృషి చేసిన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారికి, మన ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ట్రాన్స్పోర్ట్ మన టీఆర్ఎండ్ఆర్బి శ్రీనివాసరాజు గారికి అందరు కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే దాదాపు 7-8 ఇయర్స్ నుంచి మనం అందరూ కూడా ఎదురు చూశాను. ఈ ఒక నిర్ణయం వల్ల దాదాపు సర్వింగు, మన ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ప్లస్ రిటైర్డ్ అయిన వాళ్ళు దాదాపు 51,000 మందికి ఇది బెనిఫిట్ కావడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మన మినిస్టర్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు అందరికీ కూడా తెలుసు, 280 crores రూపీస్ని మన ఆర్పిఎస్ బాండ్స్ అమౌంట్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఈరోజు మీ అందరు కూడా ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. సో ముఖ్యంగా అందరు కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక స్కీమ్ని లాంచ్ చేసింది డిసెంబర్ 9వ తారీఖు. దానివల్ల ఈరోజు దాదాపు 25 కోటి మహిళలు మా బస్సులో ప్రయాణం చేశారు. సార్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సార్. on behalf of the entire TSRTC management, we are very grateful sir for supporting us in implementation of PRC and as also release of 280 crores sir. ఈ మీ యొక్క సపోర్ట్ వలన ఈరోజు మన
ఆర్టీసీ బాగుంది, ఒక దాని ఆరోగ్యం కూడా బాగుందని చెప్పడం నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది సార్. సో ఈరోజు దాదాపు 25 కోటి మహిళలు మా బస్సులో ప్రయాణించి దాదాపు 879 క్రోర్స్ 879 కోటి రూపాయి వాళ్ళందరూ కూడా ఆదా జరిగిందని చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో అందరు కూడా తెలుసు, మన గవర్నమెంట్ కూడా మనకు ఈ స్కీమ్ ద్వారా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. నా తరపు నుంచి, మీ అందరి తరపు నుంచి, యాజమాన్య తరపు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఆల్రెడీ మన టీఎస్ఆర్టీసీలో దాదాపు 75 బస్సెస్ ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇంకా వాళ్ళు ఫ్లీట్ యాడ్ చేయడానికి 25 బస్సెస్ నాన్ ఏసీ బస్సెస్ మహాలక్ష్మి స్కీమ్కి ఇంప్లిమెంట్ అయ్యే ఈ ఒక స్కీమ్ని లాంచ్ చేయడము, బస్సెస్ లాంచ్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవంతా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బస్సెస్, కాలుష్య రహిత బస్సెస్, అందరు కూడా మేలు జరిగే మన ఈ బస్సెస్. సో ముఖ్యంగా ఈరోజు లాంచ్ చేయడము చాలా సంతోషం అనిపిస్తుంది. ప్లస్ 150 ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ కూడా జూన్ దాకా మనం రాబోతున్నాం. దానివల్ల కూడా మొత్తం ఇంట్రా సిటీ కూడా ఆ బస్సెస్ను మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ఒక బస్సెస్ని చాలా తక్కువ టైంలో సప్లై చేసిన మన ఒలెక్ట్రా కంపెనీ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్టు ప్లస్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, మన లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ కార్పొరేటరు ప్లస్ మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి, మన సిబ్బందికి, టీమ్ టీఎస్ఆర్టీసీకి అందరు కూడా స్వాగతం కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్, జై టీఎస్ఆర్టీసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది అందరూ మనం బస్సులు ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం కంటిన్యూస్గా. అదేవిధంగా మన ఎండి గారు చెప్పినట్టు మనందరికీ బాండ్స్ రిలీజ్ చేసినందుకు గాను, అదేవిధంగా మనకు పిఆర్సీ డిక్లేర్ చేసినందుకు గాను ఇక్కడ విచ్చేసినటువంటి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారికి అందరం గట్టిగా చప్పట్లతో, అందరు నిల్చొని గట్టిగా చప్పట్లతో చెప్పవలసిందిగా కోరుతున్నాం. వీ షుడ్ షో అవర్ గ్రాటిట్యూడ్ టు అవర్ మినిస్టర్స్. నాట్ ఓన్లీ వీళ్ళిద్దరే కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అందరు మినిస్టర్లకి, అందరు సీఎంకి, గవర్నమెంట్కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ 25 ఎలక్ట్రికల్ బస్సెస్ని ఇనాగ్రేట్ చేస్తున్న సందర్భంగా మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభా అధ్యక్షులు, గౌరవనీయులు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులు ఆర్ఎండ్బి మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, ఆర్టీసీ ఎండి సజనార్ గారు, అదేవిధంగా ప్రకాష్ గారికి, మరి అదేవిధంగా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఇప్పుడే చెప్పినట్టుగా ఆర్టీసీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్కి రోజు ఒక వరంలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఏదో ఒక రకమైనటువంటి ఆర్టీసీ ఇబ్బందులు ఉంది చెప్తా, ఫైనాన్స్ మినిస్టర్ సహకారం లేకుండా ఎట్లయితుంది, ఏదో రకమైనటువంటి ఇబ్బందులకు గురై ఆర్టీసీ ఉంటుందా లేదా, ప్రైవేటీకరణ అవుతుందా, అయితే మా ఉద్యోగాల పరిస్థితి ఏంది అని, మరి ఈ ఉద్యోగంలో ప్రధానంగా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ సరైనటువంటి సముచితమైనటువంటి న్యాయం దొరకాలని ఆలోచనతోని ఈ ప్రభుత్వం మీ పట్ల చూపినటువంటి సానుభూతికి, మీ పట్ల ప్రభుత్వము ఒక పక్షపాతిగా ఉన్నందుకు వారికి నేను మీ అందరి తరఫున, ఆర్టీసీ ఎంప్లాయీస్ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ని దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్నటువంటి కాలుష్యతం వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురవుతూ ఉన్నాం, అనారోగ్యానికి గురవడం, మరి ప్రజలందరికీ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు సుమారు 105 ఎలక్ట్రిక్ వాహనాలను, బస్సులని హైదరాబాద్ సిటీలో ప్రారంభించడం, ఇది హైదరాబాద్ ప్రజలకే కాదు, హైదరాబాద్కు ఏదో ఒక టూరిస్ట్ సెంటర్గా మారి ఈరోజు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కానివ్వండి, లేకపోతే పక్కనే ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరియట్ బిల్డింగే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నెక్లెస్ రోడే కానివ్వండి, హైదరాబాద్ ఒక టూరిస్ట్ హబ్గా మారినటువంటి ఈ తరుణంలో మరి హైదరాబాద్కు వచ్చేటువంటి ప్రజలు కలుషిత నిర్మూలించేయడానికి
ఈ ప్రభుత్వం ప్రత్యేకంగామైనటువంటి శ్రద్ధ వహిస్తుందని చెప్పడానికి ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఒక ఎలక్ట్రికల్ బస్సులు కూడా దానికి ఒక ఉదాహరణను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరగాలని హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ని కాపాడడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో మేము కూడా భాగస్వాములు తప్పకుండా అవుతామని ప్రభుత్వానికి మా తరఫున హైదరాబాద్ సిటీ అభివృద్ధిలో మా పూర్తి సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే మిగతా సిబ్బంది అందరికీ ఎలక్ట్రానిక్ అండ్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఆర్టీసీ మీద మీరు చూపెట్టిన ప్రేమకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇప్పుడు మన R&B అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు ఈనాటి సమావేశానికి నూతన ఆర్టీసీ బస్సులు లాంచింగ్ చేస్తున్న సందర్భంగా చీఫ్ గెస్ట్గా విచ్చేసిన గౌరవ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, ఆయన మంత్రి అయిన కానీ పొద్దున్న లేస్తే ఆర్టీసీ ఎమ్మడే పడ్డాడు మా పొన్నం ప్రభాకర్ అన్న గారు. ఎప్పుడు మాట్లాడినా ఆర్టీసీ గురించే మాట్లాడతాడు. బయట మాట్లాడినా, క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడినా, మా హైవేస్ ఫౌండేషన్ స్టోన్లో మాట్లాడినా, మా పార్టీ మీట్లో మాట్లాడినా పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే అన్నగారు దానం నాగేందర్ గారికి, మన సజ్జనార్ గారు, ఇక్కడ ఉన్న బుద్ధప్రకాష్ గారికి, మా విజయారెడ్డి గారు, అపూర్వరావు గారికి, వేదికపై ఉన్న అధికారులందరికీ పేరు పేరున సమయం లేదు, మాకు ఒక సబ్ కమిటీ మీటింగ్ ఉంది, ఈరోజే క్యాబినెట్ మీటింగ్ కూడా ఉన్నది కాబట్టి ఆర్టీసీలోని కార్మిక సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఇలా ఆర్టీసీ పుణ్యాన ఎంతో సురక్షితమైనగా వారి స్థావరాలకు చేరుస్తూ ఎన్నో లక్షల మందిని, ప్రైవేట్ బస్సులు చూస్తే ఒక్కోసారి యాక్సిడెంట్ అయితే 30-40 మంది చనిపోయే ప్రమాదం, కానీ ఆర్టీసీ బస్సులో యాక్సిడెంట్ తక్కువగా ఉంటాయి. డ్రైవర్లు కూడా సమయస్ఫూర్తితో మేము హైవేలో పోయినప్పుడు చూస్తే ఒక సిస్టమేటిక్గా నడుపుతారు. అలాంటి టీఎస్ఆర్టీసీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బలోపేతం చేస్తూ ఇంకా మా ఉచితంగా మహిళలకు ఇవ్వడమే కాదు, ఇంకా ఎక్కువ ఆర్టీసీ బస్సెస్ కూడా తీసుకొచ్చి గ్రామాలలో ఇప్పటికి వెళ్ళినప్పుడు బస్సెస్ తీసేసి స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆర్టీసీ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు పుట్టి మహిళలతో పాటు ఆర్టీసీ గ్రామాలలో రోడ్లు లేవని చెప్పి ఆర్టీసీ బస్సులు బంద్ చేసిండు. ఆటో వాళ్ళు కూడా ఈ మధ్యలో ఎక్కువ నడవలేక స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సజ్జనార్ గారు, ఆర్టీసీ మినిస్టర్ గారు, ఇంకా వారి సిబ్బంది కూడా బస్సెస్ పెంచి గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు కూడా గత 3 మాసాల్లోనే దాదాపు 1500 కోట్ల రోడ్స్ని మా R&B డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. నిన్ననే సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా కూడా గడిగడి గారితో ఒక 855 కోట్ల రూరల్ రోడ్స్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం. అందుకనే బస్సెస్ కూడా పెంచుకుంటూ ఇంకా ప్రజలకు సేవ చేసి దేశంలోనే మన తెలంగాణ ఆర్టీసీ సంస్థ మంచి పెద్ద తీసుకోవాలని, మీ ఆర్టీసీ సంస్థలకు సంబంధించిన సమస్యల గురించి మన సీఎం గారు, నేను పొన్నం ప్రభాకర్ గారు పోతుంటే వారు చెప్తారు మీకే, నాతోను కూడా చెప్పించిండు. మీ సమస్యల గురించి బస్సెస్ గురించి మాట్లాడుతూ మళ్ళీ కార్మికుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇలాంటి మంచి ఉద్యమ నాయకుడు ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండడం కార్మికుల అదృష్టం, తెలంగాణ ప్రజల అదృష్టం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, రోడ్లు భవనాలు, రాష్ట్ర రోడ్డు రవాణా అంటే అన్న బస్సు రోడ్డు వేస్తే మన బస్సు నడుస్తుంది, అటువంటి రవాణా రోడ్డు శాఖ మంత్రులు అవినావ సంబంధం అంతే కదా, అంతే కదా అన్న, అదే చెప్పిండు. రోడ్డు ఉంటేనే బస్సు పోతుంది, పైసలు ఉంటేనే మేము కూడా పైసలు ఇవ్వాలి, మాకు కూడా పైసలు రావాలని ఫైనాన్స్ మినిస్టర్. ఆ విధంగా కోమటిరెడ్డి వెంకన్న గారు ఎప్పుడు కూడా ఆర్టీసీ కార్యక్రమం పట్ల అత్యంత ఆప్యాయతంగా ఆర్టీసీని, మొన్న పిఆర్సీ ఇష్యూ వారు, నేను, గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇంకో ప్రోగ్రాం నుంచి ఒక ప్రోగ్రాం పోయే సందర్భం లోపల వాస్తవంగా దాని కొరకు
ముఖ్యమంత్రి గారితో విమానంలో కేరళకు వచ్చినది మాట్లాడదామని. కానీ ఆ రోజు మాట్లాడడంలో నాకేం ప్రోగ్రాం లేకున్నా ఆర్టీసీ కార్మికుల అంశం మాట్లాడదామని వారికి ప్రోగ్రాం ఉంటే కేరళ దాకా పోయినా. కానీ మాట్లాడడం వీలు కాలే. ఆ రోజు డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినాయి. కానీ అల్వాల్ ప్రోగ్రాం నుంచి జగ్జీవన ప్రోగ్రాం వచ్చే లోపల ముఖ్యమంత్రి గారి దగ్గర టైం దొరికిన వెంకన్న ఉండే. ఇట్లా ఇష్యూ అనగానే నాకే అభ్యంతరం లేదు, ఆర్థిక శాఖ మంత్రి గారికి సంబంధించిన అగ్రిమెంట్ ఉంటే మీరు చేసుకోరు అని అంటే మీకేం ఇబ్బంది రానియం. ఆర్టీసీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే పట్టించుకోనటువంటి ఇంట్లో మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇల్లు ఏ విధంగా కలకలలాడుతుందో ఆ విధంగా ఆర్టీసీ సంస్థ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉండొచ్చు. కోరికలు, ఆకాంక్షలు ఎప్పుడు కూడా మనిషికి ఆకాంక్షలు, దాని తర్వాత అంబిషన్ అవన్నీ ఉండడం తప్పు కాదు. కానీ 7 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైనటువంటి సంస్థకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బాండ్స్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కావచ్చు, 7 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పిఆర్సీ కావచ్చు, ఇంకా కొత్త నియామకాలకు సంబంధించిన ప్రక్రియ చేపడుతుంటే ఈరోజు మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ కలకలలాడుతోంది. 100% ఆక్యుపెంట్స్ తోటి ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి రేపొద్దున పాత బకాయిలు ఉన్నటువంటి 6,000 కోట్లను కూడా అందులో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఇతరత్ర వాటన్నిటిని అధిగమించడానికి ముందుకు పోతున్న సందర్భంలో ఇందుకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఆర్టీసీ సిబ్బంది కష్టపడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరూ కూడా నిండు మనసుతోటి ఆర్టీసీ అంటే పేద ప్రజలు ప్రయాణించేటువంటి బస్సు, అందులో పనిచేసేటువంటి కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ అనే ముఖ్య అంశాల మీద యొక్క సిద్ధాంతంగా నడుస్తూ ఉన్నాం. సమయం ఎక్కువ లేదు. పెద్దల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పి ఈరోజు కొత్తగా మరి ఎలక్ట్రికల్ బస్సుల్ని, నాన్ ఏసీ బస్సులు మహాలక్ష్మికి ఇంకా ఇబ్బంది ఉండొద్దు అనే దాని మీద తీసుకొని వచ్చినాం. ఇంకా రాబోయే కాలంలో అనేకంగా కొత్త ఆలోచనతో ఆర్టీసీ సమస్యలు పరిష్కరిస్తూనే అభివృద్ధి తీసుకుపోయే విధంగా మా యొక్క కార్యక్రమం మేము నిండు మనసుతోటి సహకారం కావాలని కోరుతూ మరొకసారి హృదయపూర్వకంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరూ కూడా, అధికారులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, ఆర్థిక శాఖ మంత్రి, ఆర్టీసీ తన శాఖని, తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు పనిచేస్తున్నారు, ఈ సంస్థ నాదే అనే విధంగా పూర్తిగా సహకరిస్తున్న వారిని మాట్లాడాల్సిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభాధ్యక్షులు, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సజ్జనార్ గారికి, అట్లాగే నా తోటి మంత్రివర్గ సహచరులు, రవాణా శాఖ మార్చులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, మరో రాష్ట్ర మంత్రివర్యులు R&B సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు మిత్రులు దానం నాగేందర్ గారికి, అట్లాగే విజయారెడ్డి గారికి, మన రవాణా శాఖకు సంబంధించినటువంటి జ్యోతి బుద్ధప్రసాద్ గారికి, ఇంకా రవాణా శాఖ అధికారులకి, ఆర్టీసీ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఆర్టీసీకి సంబంధించి గతంలో చాలా విషయాలు వినేవాళ్ళం. ఎప్పుడూ ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం బాధపడుతున్నారని, లేకపోతే ఆర్టీసీకి కావాల్సినటువంటి డబ్బు ప్రభుత్వం నుంచి రావాల్సింది రాకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నారని, ఆర్టీసీని ఎప్పుడు ప్రైవేట్ పరం చేస్తారో అనేటువంటి ఆందోళన,
ఆర్టీసీ ఆస్తులను అమ్ముతారే ఉన్నటువంటి ఆందోళన, ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేసి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా మిగలదేమనేటువంటి ఆందోళన ఎప్పుడూ వింటూ ఉండేవాళ్ళం. అటువంటి ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆనాడు మనమందరం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ పెద్ద ఎత్తున సమ్మె చేస్తే కూడా ఆ సమ్మెను ఉక్కుపాదంతో అనగదొక్కి మీకు స్వేచ్ఛ అనేదే లేకుండా, భావ స్వేచ్ఛ అనేదే లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వ టీఆర్ఎస్ పాలనను చూసాం. ఈరోజు పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాలేదు. కేవలం అతి కొద్ది సమయంలోనే ఇవాళ ఆర్టీసీ బస్సు, కొత్త బస్సులతో ఆర్టీసీ తిరుగుతూ ఉంది. తిరగటమే కాదు, గతంలో ఇక్కడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా 100 బస్సుల్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం, కొత్త బస్సుల్ని. మళ్ళీ తిరిగి ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు 25 బస్సులు ఈరోజు నాన్ ఏసీ బస్సుల్ని ఈరోజు కొత్త ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు ముందుకేస్తూ ఉంది. నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో రెండు ప్రభుత్వ రంగ సంస్థలు, ఒకటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ, అది కూడా దాదాపు 45,000 మంది ఉద్యోగస్తులతో ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది. ఆర్టీసీ కూడా దాదాపు 44,000 మంది పైబడి ఉద్యోగస్తులతో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది అని అంటే ఈ రెండు సంస్థల్ని కాపాడుకోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం, బాధ్యత. ఇది మనందరి అవసరం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, కొన్ని లక్షల మందికి రవాణాని సౌకర్యాలు కల్పిస్తూ ముందు తీసుకుని పోతున్నటువంటి ఆర్టీసీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం లాంటిదిగా భావిస్తూ ఆర్టీసీని అమ్మనీయం, ఆర్టీసీ ఆస్తులు అమ్మనీయం, ఆర్టీసీని నష్టాల్లో ఉండనీయం, ఆర్టీసీని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో భాగంగా కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాం. ఆర్టీసీలో పనిచేసే ప్రతి బిడ్డ ఈ తెలంగాణ బిడ్డనే. ఆ పనిచేసే ప్రతి బిడ్డకు సంబంధించిన కుటుంబం చల్లగా ఉండాలని, ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నామన్నటువంటి భరోసాతో తన కుటుంబ సభ్యులు కూడా బతకాలని చెప్పి, ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పడానికి ఈ 90 రోజుల్లో అనేక ఉదాహరణలు మేము చెప్పగలం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే నా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో సహా మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి సమిష్టిగా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాలి, వాటికి బలోపేతం చేయాలి, ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాలని చెప్పి నిత్యం ఆలోచన చేయటం వల్లే ఈరోజు ఆర్టీసీ ఈ రకంగా మనుగడ సాగిస్తుందని కూడా నాకు చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. గతంలో ఉన్నటువంటి ఏరియర్స్ ఏమైనా ఉంటే ఆ ఏరియర్స్ సంబంధించి కానీ, లేకపోతే బాండ్స్ ఉంటే బాండ్స్ సంబంధించిన పేమెంట్ కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పే స్కేల్ అరియర్స్ కానీ 50% అరియర్స్ కానీ, లేకపోతే కొద్ది రోజుల క్రితమే 21% పే స్కేల్ ఖరారు చేసుకోవటం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఈ 90 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, మనం అందరం మహాలక్ష్మిలాగా గౌరవించేటువంటి మన మహిళలు ఉచితంగా గర్వంగా ఆర్టీసీ బస్సులో ఎక్కి ఈ బస్సు నాది, నా కోసం నా ప్రభుత్వం ఉచితంగా తిరగటానికి నేను గౌరవిస్తూ నా కోసం ఏర్పాటు చేసినటువంటి రవాణా వ్యవస్థ అని చెప్పి తలెత్తుకొని వాళ్ళంతా తిరుగుతూ ఉంటే అంతకంటే ఆనందం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అవసరం లేదని కూడా మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అలా తిరిగేటువంటి ప్రతి మహిళ
సంబంధించిన రవాణాకు సంబంధించిన టికెట్ సంబంధించి గతంలో లాగా ప్రభుత్వాలు డబ్బులు చెల్లించకుండా మేము ప్రకటించాం, మీరు నడపండి అని చెప్పి వదిలేయట్లేదు. మేము ఎక్కే ప్రతి మహిళకు సంబంధించిన టికెట్కి సంబంధించి అనాపైసతో సహా లెక్కగట్టి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనాపైసతో లెక్కగట్టి మీకు ఇస్తూ ఉన్నాం. అలా ఇవ్వబట్టే ఈరోజు ఆర్టీసీ బస్సులన్నీ నిండుగా వెళ్తూ ఉన్నాయి, ఫుల్ అవుతూ ఉన్నాయి, ఎక్కడ తిరిగినా కానీ కళకళలాడుతూ ఉన్నాయి. మీరు మహాలక్ష్మిని రవాణా చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్లు కానీ, దేవాలయాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ కానీ, లేకపోతే మార్కెట్లు, అగ్రికల్చర్ మార్కెట్స్ కానీ, కూరగాయల మార్కెట్లు కానీ ఎక్కడ పోవటానికి కూడా మహిళలు పెద్ద ఎత్తున ఈ రవాణా సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం కావటం కోసం ఒక మంత్రిగా కాకుండా ఇందులో ఒక నిబద్ధతతో ఒక కార్మికుల్లాగా, ఆర్టీసీ కార్మికుల్లాగా నా ఆర్టీసీ బతకాలి, నా కార్మిక సోదరులంతా కూడా తలెత్తుకొని బతకాలి, ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి రావాలని చెప్పి రవాణా శాఖ మంత్రి గారు కూడా నిత్యం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను బతికించుకోవటం కోసం ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అది ప్రభుత్వంతో మాట్లాడటం కానీ, ఆర్థిక శాఖ నుంచి నిధులు ఇప్పించుకోవటంలో కానీ, లేకపోతే దీన్ని కొత్త మార్గంలో ప్రయాణం చేసే కార్యక్రమంలో కానీ వారికి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ క్యాపబిలిటీస్, స్కిల్స్ అన్నింటినీ కూడా ఉపయోగించి ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో పెద్ద ఎత్తున విజయం సాధిస్తూ ఉన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మరో మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ బస్సులు తిరుగుతూ ఉన్నాయి, తిరగాలంటే నా రోడ్డు కావాలి. ఆ రోడ్డు గతుకుల్లో ఉంది, అందులో ఎక్కే మహిళలు మహాలక్ష్ములు కానీ, ఆర్టీసీ బస్సు కానీ, ప్రయాణికులు కానీ గతుకుల్లో ప్రయాణం చేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే కాదు, నాకున్నటువంటి సంబంధాలతో అవసరమైతే కేంద్రంతో కూడా మాట్లాడి నిధులు తీసుకొచ్చి రూరల్ రోడ్లు కూడా వేయించడం కోసం నా ప్రయత్నం అంతా చేస్తున్నాను అని చెప్పడమే కాదు, చేసి కూడా చూపిస్తూ ఉన్నారు. 850 కోట్ల రూపాయలు ఒకటే స్ట్రోక్లో, సింగిల్ స్ట్రోక్లో రూరల్ రోడ్ల కోసం తీసుకొని రావటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కేంద్రం నుంచి 850 కోట్ల రూపాయలు రూరల్ డెవలప్మెంట్, రూరల్ రోడ్ల కోసం తీసుకొచ్చినందుకు ఆర్టీసీ బస్సులు రవాణా సౌకర్యంగా ఉండేటట్టుగా వారు తీసుకుంటున్నటువంటి శ్రద్ధకు కూడా నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వీరందరూ కూడా మంత్రివర్గ సహచరులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా ఈ పాలనలో పూర్తి స్థాయిలో మనసు పెట్టి సంకల్పంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రతి గ్యారంటీని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావడం కోసం ఒక నిబద్ధతతో కూడినటువంటి ప్రణాళికాబద్ధంగా ప్రతి మంత్రి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టే మేము చెప్పిన 6 గ్యారంటీల్ని గత ప్రభుత్వాలు చెప్పినటువంటి హామీలు 10 సంవత్సరాలైనా చేయలేకపోయారు. కానీ మేము 3 మాసాల్లోనే మేము ఇచ్చినటువంటి గ్యారంటీలన్నింటినీ అమలు చేసే కార్యక్రమం ముందు పోతా ఉన్నాం. 10 సంవత్సరాలు ఇంటికో ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చారు. కానీ 10 సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయారు. కానీ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం కేవలం 90 రోజుల్లోనే ఇన్ని హామీలు అమలు చేస్తూ ఉన్నామంటే ఎంతో నిబద్ధతతో ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరులు రేంబౌళ్ళు కష్టపడి ఆలోచన చేసి నిబద్ధతతో సంకల్పంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఇవి మేము సాధించగలిగాం. కోట్ల మంది 0 టికెట్లు మహిళలు ప్రయాణం జరుగుతున్నా, లేకపోతే 10 లక్షల పైబడి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఉపయోగపడేటట్టుగా మేము అనౌన్స్ చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు కానీ, లేకపోతే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, 200 యూనిట్ల వరకు ఉచితంగా అర్హత కలిగినటువంటి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, నిన్నటికి నిన్న ఈ రాష్ట్రంలో పేద ఇంటి తల్లులు ఇంటి కళ నెరవేర్చడం కోసం మేము లాంఛనంగా శ్రీ సీతారామచంద్ర భద్రాచలం స్వామివారి సన్నిధిలో పేదవాళ్ళందరికీ ఇల్లు ఉండాలనే ఆలోచనతో నిన్న మేము లాంచ్ చేసినటువంటి ఇందిరమ్మ ఇంటి కళని నిజం చేస్తూ నిన్న మేము ప్రకటించినటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా మాకున్నటువంటి చిత్తశుద్ధిని, సంకల్పాన్ని రాష్ట్ర ప్రజలకి సంపదను పంచే కార్యక్రమంలో
చాలా స్పష్టంగా ఉన్నాం కాబట్టే కేవలం ఈ 3 నెలల్లోనే మేము ఇన్ని చేయగలిగాం. భవిష్యత్తులో కూడా ప్రతి రోజుని వచ్చే ఆదాయం, ఖర్చు పెట్టే రూపాయి, ఈ రెండు కూడా ప్రతి పైసా ప్రజలకే చెందాలన్నదే మా ఆలోచన. ప్రతి పైసా ప్రజలందరూ కూడా మా కోసమే ఆడుతుంది ప్రభుత్వం అనేటువంటి ఆలోచనతో పాలన అందిస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఆర్టీసీ ఇంకా దినదిన ప్రవర్ధమానమే, తెలంగాణకి ఒక తలమానికమే, అంతిమంగా భారతదేశంలోనే అద్భుతంగా నడిచేటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఆర్టీసీ ఎదగాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వం యొక్క కోరికను కూడా తెలియజేస్తూ, ఈ మంచి కార్యక్రమానికి, ఇనాగరేషన్ కార్యక్రమానికి పిలిచినందుకు మన రవాణా శాఖ మంత్రులు గారికి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం. ఆర్టీసీ మీద చూపిన ప్రేమకి, అభిమానానికి మనం కూడా తిరిగి అభిమానం చాటుకుందాం. సార్, మీకు మేము ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని, మీకు సపోర్ట్ చేస్తామని మేము ఈ సభాముఖంగా మేమందరం తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా మనము ఈ బాండ్స్కి సంబంధించిన చెక్స్ కొంతమంది ఎంప్లాయీస్కి ఇద్దాం. ముందుగా హైమావతి కండక్టర్, ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా మన 25 ఎలక్ట్రికల్ బస్సెస్, మహాలక్ష్మి ఈవీ బస్సెస్ని ఇనాగ్రేట్ చేసుకుందాం. సార్, మీ చేతుల మీదుగా 25 బస్సులు ఇనాగ్రేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అతిథులందరినీ సార్తో ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.